బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి తగాదాల నేపథ్యంలో సొంత మేనల్లుడై నలుగురు మహిళలపైన గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘాతుకంలో మేనత్త జిలుగులమ్మ మృతి చెందగా ఆమె తల్లి, ఇద్దరు కుమార్తెలకు తీవ్ర గాయాలయ్యాయి. ఎకరం 11 సెంట్ల పొలం విషయంలోనే ఇరువురి మధ్య గొడవ జరిగినట్లుగా తెలుస్తుంది. బాధితులను హాస్పిటల్కి తరలించినటువంటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చైతన్య, చెప్పండి. ఆస్తి కోసం జంగారెడ్డిగూడెంలో అయిన వారినే కడతీర్చినటువంటి పరిస్థితి వరకు వచ్చినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. సో బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి ఎలాంటి చికిత్స అందుతుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో నలుగురు మహిళల పైన అయితే స్వయంగా మేనల్లుడు ఈ ఏదైతే ఆస్తి తగాదాలు ఉన్నాయో ఆస్తి తగాదాల వల్ల అయితే ఈ వివాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి జంగారెడ్డిగూడెం స్థానికంగా అక్కడ ఉన్న ఎస్పీపేటలో ఏదైతే ఉన్నారో వీరందరూ కూడా అన్నదమ్ములు, అంటే అన్నదమ్ములు వారి అక్క ఎవరైతే ఉన్నారో అక్క కొడుకు అయితే ఆస్తి తమకు రాలేదని చెప్పి కూడా ఈ తగాదాలు అయితే జరిగిన పరిస్థితి అయితే ఉంది. రాత్రి వీరి మధ్య ఈ గొడవకు సంబంధించి ఇటు కూర్చొని ఈ ఆస్తికి సంబంధించి ఆ ఆస్తి పంపకాలు ఏదైతే ఉన్నాయో వాటి కోసం మాట్లాడుకున్న క్రమంలో వీరికి ఆస్తి రాలేదని చెప్పి మేనల్లుడు స్వయంగా నలుగురు మీద కూడా దాడి చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే అతను విచక్షణారహితంగా కూడా ఆయన సహనం కోల్పోయి పక్కన గొడ్డలు తీసుకొని ఆ నలుగురిని కూడా నరికిన పరిస్థితి అయితే ఉంది. అయితే వాటిలోనే ఒక ఆవిడైతే చనిపోయింది, ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉంది, ఇంకో ఇద్దరినైతే చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్కి అయితే తరలించారు. వీరందరూ కూడా జీలిగమ్మ ఎవరైతే ఉన్నారో జీలిగమ్మ అయితే అక్కడికక్కడే మృతి చెందింది. అయితే దీనికి సంబంధించి ఎకరం 11 సెంట్ల పొలం ఏదైతే ఉందో దానికి సంబంధించిన వివాదంలోనే ఈ నలుగురికి మధ్య గొడవ జరిగింది. అయితే ధనలక్ష్మి, ఉషారాణి, ఇంకొక వివేకవతి వీరందరూ కూడా ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. అయితే జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ నుంచి మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితి అయితే ఉంది. సిరాజ్, రైట్ చైతన్యం, థ్యాంక్ యూ.